చెప్తాను. ఆడేదే బాట్లాబీలు నా లవడగాళ్ళు అన్ని క్వశ్చన్లు అడుగుతా బ్రో, మా డారోడు నన్ను అడుగుతా నేను. నీ అమ్మ సిగ్గులా చూడాలి లంచ్ చూడాలి పెన్నాల పూకులు అన్నమాట. జోడుక ఇట్లాంటి దోస్తు వల్లనే సగం ఇట్లాంటి పంచాయతీలు అయితే. నేను నిజం చెప్తున్నా. నీకు వద్దాను అవ్వడదు ఎంగడ బ్రో, నీకు వద్దాను అవ్వడదు ఎంగలే నువ్వు. గైస్ ఇప్పుడు స్టార్ట్ చేద్దామా? అరే ఏమైనా ల్యాగ్ అవుతుందా స్ట్రీమ్? నాకు జస్ట్ లెట్ మీ నో. 720p మ్యాక్స్ ఓకే ఓకే. 180pలో కూడా మంచి అంటే మంచిగా నడుస్తుంది కదా. సో ద మెయిన్ సీన్ ఏంటంటే తెలుగు వైటీ ప్లస్ ఈడు కోడి అండ్ యూనిక్ గేమర్. నాకు తెలిసి ముగ్గురు ఒకసారి ఆడిరు కదా మామ. నాకు ఐ మీన్ అవంతా తర్వాత కానీ. సో మెయిన్ ఏమైందంటే ఈ కోడి గానికి పుష్ ఇచ్చిండు పుంజు, ఓకేనా, స్టార్టింగ్ డేస్లో యాజ్ హీ ఆల్వేస్ డస్. నింజాకి చేసిండు, వారియర్ గానికి చేసిండు, అందరికి చేసిండు. హీ హాజ్ ఆల్వేస్ హెల్ప్ పీపుల్ అండ్ వాళ్ళు మంచిగా గ్రో అయ్యారు. సో దాని తర్వాత ఏమైందంటే ఈ కోడిగాడు ఏం చేస్తాడు, దాంట్లో బాట్ స్ట్రీమ్లో ఆడతాడు అనమాట. అంటే బాట్ ల్యాండ్లో దాంట్లో విపిఎన్ పెట్టుకొని మొత్తం చేంజ్ చేసుకొని అంత సర్వర్ స్విచ్ చేసి ఎస్ ఈ గిఫ్ట్ యా ఆల్సో తెలుగు గై వైటీకి కూడా పుష్ ఇచ్చిండు. థ్యాంక్ యూ చాట్. తెలుగు గై వైటీ గానికి కూడా పుష్ ఇచ్చిండు ఈ సులిగానికి. ఎర్రి ముఖం చూడరే ఎర్రి పండు. ఏవో గైజ్ నేను వన్ సైడ్ ఉన్నా అని చెప్తలేను, బట్ బ్రో ఇఫ్ సమ్వన్ ఈజ్ హెల్పింగ్, మీకు ఎవరైనా హెల్ప్ చేస్తే మీరు గ్రేట్ఫుల్ ఉన్నారా? ఉంటారు కదా, లేకపోతే ఆ చోటా డౌన్ కానీ లేక అవసరం పడితేనే కాల్ చేస్తారా? సో నేను అదే చెప్తున్నా. ఈ ఎర్రిపుకోనికి హెల్ప్ చేసిండు, అంత చేసిండు. నువ్వు ఫేమస్ అయిపోయినావు, నీ గుద్ద మూసుకొని నీ పని నువ్వు చేసుకో, వాన్ పని వాడు చేసుకుంటాడు, దట్స్ ఇట్, అంతే కదా. పుంజువాడు అయితే ఏం మేబీ ఇన్ గుద్దలా కాలిపోయినలే అప్పట్లో. దాని తర్వాత వీడు వదిలేసి వాడు గ్రో అయిపోయిన ఉంటుంది చాలామందికి. ఆనికి కూడా వచ్చిండు ఆ కోడిసులిగానికి, ఆడు చిప్పుకోనికి. వీళ్ళు ఏం చేసిర్రు, వీళ్ళు ఏదో చిల్లర్ ల్యాండ్లో ఆడి గీడి అది ఇది చేస్తే పుంజువాడు జస్ట్ ఒక జనరలైజ్ స్టేట్మెంట్ పాస్ చేసిండు. ఏంటంటే అందరు పెద్ద ల్యాండ్ డిఫరెంట్ సర్వర్స్లో ఆడుతుర్రు, డిఫరెంట్ సర్వర్స్లో ఆడి 50-50 30-30 25 కిల్స్ కొట్టేసి ఏదో అనుకుంటారు మీరు అందరు అని చెప్పేసి చెప్పిండు. దానికోసమే ఇప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్, అరే లంజోడుకా నువ్వు ఇది ఎందుకు చేసినావు, నువ్వు రోడ్డు మీద పోతున్నావు, అరే లంజోడుకా ఇట్రా అని చెప్పేసి పిలుస్తున్నావు. ఒకడు అరుస్తున్నాడు ఆడికెళ్ళి, నువ్వే పలికితే నువ్వే కదా లంజోడుకునివి, కరెక్టా కాదా? పలుకొద్దు, నువ్వు దెంగేయాలి. నువ్వు లంజోడుకు కావు, నిన్ను పిలవలే, నీకు తెలియదు, నువ్వు దెంగేయాలి. అట్లానే వీళ్ళు దెంగేయాల్సింది కాదు. కానీ అప్పుడప్పుడు ఏమవుతుంది, గుద్దలు ఉంటుంది పెద్ద తీట, అండ్ మీకు తెలుసుకోవాలని ఉంది నువ్వు ఎందుకు పిలిచినావు అని చెప్పేసి. సో అదే స్టోరీ వీళ్ళతో అయింది. తెలుగు ఐటీ గాడు కూడా అదే, నన్ను అనేసిండు అని చెప్పి పెద్ద క్రేజీ ఎగిరిపోయింది. ఆడికెళ్ళి ఎగిరిన తర్వాత ద హోల్ కాంట్రవర్సీ స్టార్టెడ్. సో దిస్ ఇస్ ఈ యూట్యూబర్ పేరు ఏందో నాకు తెలియదు. ఓకే, సో మెగాటూత్ గేమింగ్ బ్రో ఏదో అప్లోడ్ చేసిండు. అండ్ లెట్స్ సీ, నాకు కూడా ఎందుకంటే ఈడికెళ్ళి డైరెక్ట్ మీరు కూడా చూడాలి కదా. నాకు తెలిసి ఒక మొత్తం ఫుల్ వీడియో ఎప్పుడు ఈ కాంట్రవర్సీ మీద రాలే, ఓవర్ రియాక్ట్ కూడా చేయలే, ఎందుకంటే అందరికి వచ్చా డారాడోన్ ప్రో ప్లేయర్ అని వచ్చిండు. సో ఇట్లానే ఇటు గెలుపుతుండే డెరాడోన్ అని చెప్పేసి. ఒక్కసారి నీకు ఊత పదమా అన్న, నిమిషానికి ఒకసారి వస్తుంది. ఆగు బ్రో, ఈ మ్యాచ్ ఎండ్ దాకా ఆగు బ్రో. అన్ని క్వశ్చన్లు అడుగుతా బ్రో, మా డారాడో నన్ను అడుగుతా నేను క్వశ్చన్లు. ఈడేదో టిల్ నో 2 times తెలుగు వైటీ మెసేజ్ పుంజు పర్సనలీ ఫర్ స్ట్రీమ్ టుగెదర్. అరే let me play something. Every time Telugu guy YT going and asking for a stream together, Punju. అందుకే అడగకు బ్రో, ఎందుకు అడుగుతున్నావు? డోంట్ ఆస్క్. ఒట్టకాయలు, ఎస్ హీల్ గివ్ యూ ఒట్టకాయలు ఓన్లీ. అరే ఇంగ్లీష్ అప్పుడప్పుడు వచ్చేస్తుంది, సారీ ఫర్ దాట్. ఓకే, సో లెట్స్ లిసన్, చూద్దాం.
నేను అంటున్నానా, నన్ను అంటున్నారా, డేరాడూన్ అన్న అడుగుతా నేను. నీ దగ్గరికి వెళ్ళి ఏం కంటెంట్ వస్తుందిరా ఆయన? నువ్వు ఎట్లున్నావు తెలుసా? ఒక ఒట్టకాయ ఉంటుంది. నాకు తెలిసి ఇది 1 సైడెడ్ స్ట్రీమ్ లెక్క అనిపిస్తుంది. నేను 1 సైడ్ కానీ నేను యాక్చువల్గా నేను జస్ట్ చెప్తున్నా కానీ ఈడొక ఒట్టకాయని తీసుకొని దాని కింద కొంచెం ఆతులు వచ్చేస్తాయి కదా, వాన్ లెక్కనే ఉన్నాడు అన్నా రెడీగా ఉన్నాను గురించి. నాకు ఏ అన్నా టార్గెట్ కాదు బ్రో. నా గుద్దలో గెలిగితే నేను ఏమైనా గుద్దాని తెంగుతా. నీ గుద్దన అవ్వడదు ఎంగడు బ్రో, నీ గుద్దన అవ్వడదు ఎంగలే. నువ్వు ఈ బాణం ఇట్లా పోతుంది బ్రో, నువ్వేం చేసినావు? దీన్ని ఇట్లా పట్టి నీ గుద్దలో పెట్టుకున్నావు. దీంట్లో ఓన్ తప్పు ఉంది బ్రో. నువ్వు ఒక మాట చెప్పు, మీరు చెప్పండి చాట్, ఓన్ తప్పు ఉంది. నీ గుద్దల కలిగితే నీ గుద్దల ఇది పోతుందా? నువ్వు చెప్పు. ఇది వచ్చి నీ గుద్దల అరే నేను తెలుగుగా వైట్ గుద్దలనే పోతా అన్నదా? కాదు కదా. మళ్ళా నువ్వు దెంగాలి గుద్ద మూసుకొని, నువ్వేమో దీన్ని పట్టుకొని నాకు గుద్దల పెట్టుకొని నాకు గుద్దల కలిగితే వాసన నువ్వే చూసుకుంటున్నావు కదా. ఇప్పుడు నేను ఓవర్ చేసుకోమంటారు బూతులు మాట్లాడేటోళ్ళకి అంత అనుకుంటే. అయ్యే నా గురించి థ్యాంక్ యూ సో మచ్. నాకు షౌట్ అవుట్ బూతులు నువ్వు తెలంగాణలోకి వెళ్ళి కాదు కదా బ్రో. మినిమం తెలంగాణలో మినిమం బూతులు వస్తూనే ఉంటాయి. నాకెంత సో నీకెంత ఉండాలి? నీకేం ఉండదు బ్రో. తిట్టేడు వాళ్ళని రోస్ట్ చేయడం తప్ప. నీ గుద్ద వాలుతుంది. మీరు చెప్పండి. నేను చెప్తున్నా కదా నీ గుద్ద వాలుతుంది అని చెప్పేసి. ఏదో ఫ్రస్ట్రేషన్ లో ఒక బూత్ వస్తే ఓకే, ఫ్రస్ట్రేషన్ చెప్తున్నా కదరా, ఫ్రస్ట్రేషన్ కాదు. నువ్వు పిచ్చిపుకొని నేను తిట్టకపోతే అట్లనే ఉంటుంది. మీరు చెప్పండి. అమ్మల్ని అక్కల్ని తిట్టేటోడు అరే నీ జాతిని దెంగ అట్లనే దెంగుతారు. మళ్ళీ నీలాంటి పుచ్చిపు కూడా ఇట్లాంటి ఎగురుతున్న కట్టని గుద్దలు పెట్టుకుంటే నూరా నీలాంటి లంజోడుకుల వల్లనే సగం తిడతారు. దాంట్లో నాకు తెలిసిన 2-3 ఉన్నారు. వాళ్ళు డైరెక్ట్ మ్యాచ్ వచ్చినప్పుడు వాళ్ళు తిట్టి. ఒకటి యూనిక్ గేమర్ నా గురించే మాట్లాడుతుండేమో మామ, నేను కూడా తిడుతున్నా కదా. షెట్ ఒంగబెట్టి నూకుతారు. నాకు తెలిసిన వాళ్ళే హెల్దీగా నా పాటికి నేను నా కంటెంట్ నేను చేసుకుంటున్నా. చేసుకో. మొట్ట ఓవర్ వచ్చి నీ మొట్ట సిస్టమ్ పాలు దెంగుతురా, చేసుకోరా. నిన్ను ఓవరేమంటారు? ఈడు ఇంత జస్టిఫికేషన్ దేనికి ఇస్తుండు? ఈడు ఏదో 5-6 గుద్దలేలు పెట్టిండు కాబట్టి ఇంత జస్టిఫికేషన్ వస్తుంది. గుద్ద మూసుకొని ఒకటి బ్రో, ఒకటి నేను చెప్తున్నా, నువ్వు ఒక్కసారి గ్రో అయిపోతే ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేయాలి. పైన రిప్లై చూసినామా ఒంగపెట్టి నూకుతారు మొడ్డ నూకాలు వీనికి. నా గుద్దలో ఏలు పెట్టి వాళ్ళ టీమేట్లు నా గుద్దలో ఏలు పెట్టి వాసన చూసేదే పని. ఒకరిని అనే బదులు ఒకరిని అనే ముందు మన గుద్ద ఎట్లుందో మనం చూసుకోవాలి కదా బేట. 10 థియేటర్లు ఉంటాయి, మళ్ళీ దాంట్లో మన థియేటర్ నాకు అర్థం కాలేదు నువ్వు ఏమంటున్నావు దాంట్లో. ఒకటి నేను అసలు థియేటర్లు అంటోని పని నేను చూసి అన్న పెద్ద డైలాగ్ వేసేసిండు. మన థియేటర్ ఒకటి నేను అసలు థియేటర్లు అంటోని పని నేను చూసుకుంటే నేను కామ్గా ఉంటా. ఇప్పుడు రండి పాడ్కాస్ట్ చేద్దాం అన్న. అది కాదన్నా, అది కాదన్నా. ఇప్పుడు నీకు వ్యూస్ మంచిగానే వస్తున్నాయి కదన్నా. అట్లాంటిది నువ్వు మీ స్క్వాడ్ వాళ్ళు నా గుద్దలు వేలు ఎందుకు పెడుతున్నారన్నా? చెప్పండి అన్నా. ఈయన గుద్దలు ఓవర్ పెట్టారు గైస్. నేను ముందు కూడా ఎక్స్ప్లెయిన్ ఇచ్చిన. వీడు ఏం చేస్తుండు, దాని తర్వాత ఏమవుతుంది అర్థమైంది కదా. సో మన తప్పు కాదు, వీని తప్పు. చేసుకుంటా మీరు ఎందుకన్నా నా గుద్దలు వేలు పెడుతున్నారు ప్రతిసారి? ప్రో ప్లేయర్ అన్నా చెప్పన్నా. చెప్పండి పిల్లలు, నువ్వు ఆన్సర్ చెప్పన్నా దానికి. మీకు వ్యూస్ బాగానే వస్తున్నాయి కదన్నా. నా గుద్దలు ఎందుకన్నా మీ స్క్వాడ్ వాళ్ళు మీరు ఎందుకు వేలు పెడుతురన్నా? నేనేం మిమ్మల్ని ఏం గెలకలేదు కదన్నా. అంతే అంటావన్నా. ఈయనకు కూడా వెనకలికి సపోర్ట్ ఎదుగుతుంటే చూడలేరంట. సుల్లి నువ్వు కిందనే ఉన్నావురా, నువ్వు ఆడనే కనిపిస్తున్నావు. నువ్వు మీద పోతేనే కనిపించడానికి. అరే వీనికి ఎవరైనా పోయి రియాలిటీ చెక్ నాకు తెలియదు ఎవరైనా ఇచ్చిరా లేరా, కానీ వీని దగ్గర ఈ వీడియో నాదైతే 100% పంపారు బ్రో. నువ్వేం గ్రో కాలేవు బ్రో. నువ్వు పెద్ద ఫీలింగ్లో ఉన్నావు. తురుమ్ కానివి జస్ట్ పబ్జీ ఆడుతావు అంతే. పుగ్ కానివి దాన్ని గ్రో అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యూస్ రాకపోతే ఇట్లానే విక్టిమ్. అదే కదా మామ, అదే నేను చెప్తున్నా. వ్యూస్ రాకపోతే నువ్వు ముడేయడానికి పెట్టుకున్నావు. నా సింపుల్ క్వశ్చన్ నేను అడుగుతున్నాను, ఎందుకు పెట్టుకున్నావు మళ్ళీ వాంది? థంబ్నెయిల్ పెట్టుకొని రోస్టింగ్ గీస్టింగ్ అని పెట్టేసి మళ్ళీ వీనికి ఒక సుల్లిగాడు ఉన్నాడు వెనకలో ఓడో చెప్తుండు మీరు ఎదుగుతున్నా బ్రో, నువ్వు ఎదుగుతున్నావు కాబట్టి చూడలేరు అంట. నీ ఒక బయట తెంగుతారు ఇలా అంజోడుక. ఇట్లాంటి దోస్తు వల్లనే సగం ఇట్లాంటి పంచాయతీలు అవుతాయి. నేను నిజం చెప్తున్నా.
గుద్ద మూసుకొని దోసడు చక్కగా ఉండి ఎక్స్ప్లెయిన్ చేసి అరే లంజోడుకు వదిలేసేయి నువ్వు చేసుకో ఎందుకు రావని గుద్దలేలు పెడుతున్నావు అంటే ఏం కాదు. కానీ నువ్వు ఎదుగుతున్నావు కాబట్టి చూడలేరు. అందరూ తెలుసు కాంట్రవర్సీస్ వల్ల చాలా వ్యూస్ వస్తాయని చెప్పేసి నువ్వు అదే గుద్ద మూసుకొని చేసినావు, ఒప్పుకో. అర్థమైందా? ఇది కాంట్రవర్సీ అవ్వదు. ఒకటి నేను చెప్తున్నా, ర్యాండమ్గా ఏ కాంట్రవర్సీ కాదు. ఇప్పుడు సపోజ్ నేను ఇప్పుడు వీని తిడుతున్నా, నాకు తెలుసు దానికి ఒక ఇంటెన్షన్ ఉంది. సేమ్ ప్రతి ఒక్క కాంట్రవర్సీది నేను చెప్తున్నా, మీరు ఏం ఫీలింగ్లో అవ్వకండి, వెళ్ళిపోకండి, ఎమోషన్లో ఏమైపోయింది అవంతా అట్లనే ఉంటాయి, ఇట్లనే నడుస్తాయి. అందరికీ తెలుసు ఎవరు దేనికి స్టాండ్ తీసుకోరు. వానికి తెలుసు నేను వాని గుద్దలేలు ఎందుకు పెడుతున్నానో, వీనికి తెలుసు వాని గుద్దలేలు ఏం అవసరం పుంజు వానికి ఈ సుల్లిగాంతో. ఈడు ఎట్లనే నియతలేని లంజోడు వదిలేసారు. అంతే అంటావు అన్న, గుద్దలా కాదుందన్న, ఇది వ్యాపారం అంటావు అన్న. వ్యాపారం అందింగండి. సో గైస్ ఫీలింగ్ అంటావు అన్న, గుద్దలా కాదుందన్న, ఇది వ్యాపారం అంటావు అన్న. ఏంద్రా ఆయన వ్యాపారం అంట, వ్యాపారం అంటే ఇదే. ఈడొకడు లంగా వ్యాపారం అంటే నేను చెప్తున్నా కదా మామ, వీడు ముడ్డకి ఇట్లా మామ వెయిట్ ఐమ్ సెండింగ్ యూ వీడియోస్ ప్లేదమ్. మామ నాకు పంపి, నాకు వాట్సాప్లో పంపి, నేను వాట్సాప్లోకి వెళ్ళి చేస్తాను. నువ్వు ఓపి అన్న, నువ్వు ఒక్కసారి సాంగీతన్నా, ఓపి అన్న అన్న కూడా దింగిరా అన్న. రేపు హైలైట్స్ వీడియో వేసి అన్న, డైలాగులు పెట్టాలి. 8 నిమిషాలు వీడియో అయిపోతుంది నీకు. తెచ్చుకోవాలి టిప్స్ చెప్పన్నా కొంచెం. మీ లాగా సిగ్గు లేకుండా అమ్మలాక్కలు మేము ఆడ తిడతామన్నా. తిట్టకరా ఆయన, మెదడు లేకుండా కామెంట్లు చేస్తుర్రు వాళ్ళకి చెప్పు. గది దాంట్లో ఆ డెహ్రాడూన్ ప్రో ప్లేయర్ ఉంటారో, దాని కింద బచ్చాగాళ్ళు ఉంటారో, అందరూ అదే టైప్. అమ్మల్ని అక్కల్ని తిట్టే నాయాలి అందరూ. అది హెల్దీగా రోస్ట్ చేస్తున్నా నేను. ఏ అమ్మని అక్కడనే తిట్టట్లే, హెల్దీ రోస్ట్. గది నా గుద్దలు పెట్టారు, వాళ్ళకి వాసన చూపిస్తున్నా ఇప్పుడు అంతే. మాట్లాడతా, గేమ్లో మాట్లాడతా. ఇప్పుడు వాడు చెప్పిన మాటలకి మీరు బూతులు మాట్లాడతారు అది ఇది అని చెప్పేసి పుంజుకి ఎవరు రిప్లై పిలిచిన ఐడియం బేస్ చేయలే కదా. దెన్ హౌ కెన్ యూ యాక్సెప్ట్ దట్? ఇట్స్ ఓన్లీ ఫర్ ఫన్, ప్యూర్ ఎంటర్టైన్మెంట్. నేను స్ట్రీమ్ చేసేది ఎంటర్టైన్మెంట్ పర్పస్, నా డిస్క్రిప్షన్లోనే ఉంది. ఎగ్జాక్ట్లీ అదే కదా నాయన. ఎంటర్టైన్మెంట్లో ఎట్లయినా ఉండొచ్చు ఎంటర్టైన్మెంట్, దాంట్లో మీరు గుద్దలేలు పెట్టి మీకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ డిఫరెంట్, నువ్వు ఇచ్చే ఎంటర్టైన్మెంట్ డిఫరెంట్, పుంజు ఇచ్చే ఎంటర్టైన్మెంట్ డిఫరెంట్. XYZ ఎవరైనా క్రియేటర్ అందరికి ఒక డిఫరెంట్ ఉంటుంది వాళ్ళు ఎట్లా ఎంటర్టైన్ చేయాలని చెప్పేసి. నువ్వు ఎవరైనా పోయి నేర్పించలేరు వాళ్ళకి వచ్చి. నేనేమన్నా స్ట్రీమ్ స్టార్టింగ్లో నాకు వచ్చి జ్ఞానం ఇవ్వకండి, నాకు అవసరం లేదు మీ జ్ఞానం, నాకు తెలియదా నేను బూతులు మాట్లాడుతున్నాను అని చెప్పేసి, లేకపోతే నాకు తెలియదా ఏం చెప్తున్నానో ఏం లేదా అని చెప్పేసి. సో మీరు వచ్చిన జ్ఞానం ఇస్తే నేనైతే గుద్దలు అనేస్తాను. నెక్స్ట్ వీడియోలో నా చాట్ తీసి మొత్తం రచ్చ చేస్తా. అదే చెప్తున్నా, జ్ఞానం ఇవ్వను కాదు, నీకు నచ్చితే నువ్వు చూడు, నచ్చకపోతే దెంగే. నిన్నైతే చెప్తలేను కదా నువ్వు ఇట్లా స్ట్రీమ్ చేయి అని చెప్పేసి. ఎగ్జాక్ట్లీ. సో సేమ్ నేను 18+ మాట్లాడతా అంటే సరే మాట్లాడతా బాయ్. ఇప్పుడు మీరు చూస్తారు కదా, నేను 18+ మాట్లాడతా, గేమ్లో మాట్లాడతా. ఎవరన్నా పేరు పెట్టి పిలిచిన 18+ చేయలే కదా. దెన్ హౌ కెన్ యూ యాక్సెప్ట్ దట్? ఇట్స్ ఓన్లీ ఫర్ ఫన్, ప్యూర్ ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్ లేదు మీరు చూస్తారా ఎంతమంది? మీరు మా లైవ్ చూడాల్సిన అవసరం లేదు, మీకు ఎంటర్టైన్మెంట్ ఫన్ వస్తుంది కాబట్టి చూస్తారు కదా. ఏ రోజైనా ఎవరైనా పర్టికులర్ ఇది నా జస్ట్ గేమ్లో ఎంటర్టైన్మెంట్ కోసం దిగినాం అంతే. దాన్ని కాంట్రవర్సీ చేసి వీడియోలు చేసి వ్యూస్ తెప్పించుకొని జనాలను రిపోక్ చేసి మీరు కాంట్రవర్సీ. అదే మామ ఎట్లా ఏం చెప్పినా కాంట్రవర్సీ క్రియేట్ చేస్తారు, అవుతుంది. ఏం గాలిలా ముడ్డ నువ్వు ఉచ్చవస్తే, నువ్వు కొన్ని మీద ఉచ్చవస్తావు కానీ నువ్వు ఈడ పోస్తున్నప్పుడు వాని మీద అయితే పడదు కదా. అంటే అన్లెస్ నువ్వు అట్లా చేద్దాం అనుకుంటున్నావు. సో సేమ్ కాంట్రవర్సీ కూడా వచ్చలెక్కనే. నువ్వు ఏడ వస్తున్నావు, నువ్వు ఎందుకు వస్తున్నావు అని నీకు తెలుసు. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇట్లాంటివి వేస్తా. సో నేను ఎవరి మీద నేర్చానా చెప్పండి, ఎవరి మీద నేర్చానా వీడియో చేసి. నేను ఏడుస్తే నా మొడ్డ 5 million ఫాలోవర్స్ కాదు, 5 million సబ్స్క్రైబర్స్ వస్తారు ఒకటే రోజుల. నా పిచ్చిపో కూడా ఉంటాడు నేను ఏడిస్తే. నేను ఏడ్చే వీడియోలు స్టార్ట్ చేసిన అంటే 5 million కాదు 10 million, అసలు ఎక్కడనే ఉంటాం. జట్టే కంటెంట్ చూపిర్రు ఆయన సుల్లిగాళ్ళు. బాట్లా బిల్ ఆడినంటే భయపడి వీడియోలు చేసుకుంటారు. ఎందుకురా మరి సుల్లిగాళ్ళు? ఇప్పుడు మీరు భయపడినారు కాబట్టి ఈ వీడియోస్ అంటే మీరు రియల్ గా ఆడుతున్నట్టే బాట్లా బీసు. నిజంగా ఒప్పుకోర్రి, మీరు ఒప్పుకుంటే వీడియోస్ చేస్తారు. మీరు ఆడినప్పుడు ఎందుకు భయపడాలా? ఈ వీడియోస్ ఎందుకు? ట్రూ ఎగ్జాక్ట్లీ. ఆడినప్పుడు భయపడేది ఎందుకు? ఎగ్జాక్ట్లీ. నేనేం చెప్పినా ఇది ఇట్లా పోతుంది, నువ్వు ఇట్లా పెట్టుకున్నావు, నువ్వు ముడ ఇక్కడ పెట్టుకున్నావా, నిన్న ఆడేం అనలే కదా. నువ్వు బాట్ ఆడతలేవు అంటే నువ్వు అసలు రియాక్టే అవ్వాల్సింది కాదు. సో అదే నేను చెప్తా, గుద్ద మూసుకొని
నీ పని నువ్వు చేసుకొని నీకు కావాల్సింది వ్యూ. నేను గైజ్ నేను మొత్తం చాట్కి చెప్తున్నా, నేను అందరు చెప్తున్నా. ఇగో అందరికి తెలుసు అందరు ఏం చేస్తారు. ఈ సుల్లియానికి తెలుగు వైట్ కోడిగాడు ఎట్లయినా పోసుకుండు అని అయితే ఛానలే దెంగేస్తుండే. ఈ పుంజు సబ్స్క్రైబర్ బ్రో, పుంజుకున్న ఫ్యాన్ బేస్ కల్ట్ అది. ఆ ఆడియన్స్ వాళ్ళు గుద్ద దింగుతారు తలుసుకుంటే. సో వాడు ఒక్కసారి మాస్ అది చేపించిండు అనుకో ఛానలే దెంగేస్తుంది. తెలుగు వైట్ పిచ్చిపుకోడు అని దోసాడు ఇంకో పెద్ద పిచ్చిపుకోడు. నీ అమ్మ సిగ్గులా చూడాలి లంచోడ్లారా నీ పెళ్ళాల పూకులు అన్నమాట. నాకు అర్థమైపోయింది పాపం వాడు పిల్లం దగ్గర ఎందుకు పోతాడు. ఎందుకంటే ఈ లంజోడుకులు విన్నారు కాబట్టి వాళ్ళు పిల్లలకు చెప్తాడు ఇండైరెక్ట్గా, ఈ మీ లంజోడుకులను ఆపుకోరి లేకపోతే మిమ్మల్ని వచ్చి దెంగ పిచ్చి పూకులు అన్నమాట. యూట్యూబ్ ఓపెన్ చేస్తే మొత్తం కాంట్రవర్సీ వీడియోలే. పాపం చూస్తే అందరు బక్రాయాలి. నిజంగా మన ఆడియన్స్ నాకే బాధ అనిపిస్తుంది, చూస్తే అందరు బక్రాయాలి. ట్రూ అది చెప్పేది కరెక్ట్. ఇగో నేను అదే చెప్తున్నాను కదా, కాంట్రవర్సీని ఎప్పుడు నమ్మొద్దు. నీకు వన్ సైడ్ తెలియదు, నువ్వు జస్ట్ వ్యూవర్ చూడు. సైడ్ తీసుకుంటే తీసుకో, కానీ పిచ్చిపుకొని తీరు వాని కోసం ఇది చేయకండి లంగనాట. తమ్నేల్ ఒకటి సుల్లిల వీడియోలో ఒకటి కంటెంట్ ఒకటి. అరే ఒక మీద పడేటుడు వీడియో వాని సుల్లి పట్టుకోండు, వాడు వీని సుల్లి పట్టుకోండు. యూట్యూబ్ అంటేనే కాంట్రవర్సీ అయిపోయింది బ్రో. వచ్చి అమ్మ బేకార్ మడ్డగాలి. ఎవరైనా ఒరిజినల్ కంటెంట్ చేస్తున్నా బ్రో ఇట్లా పూకు మడ్డగాలి. మళ్ళీ పక్కన మీద వాడాలి 7 మన సుల్లి కావాలి. అప్పుడే వ్యూస్ వస్తాయి, అప్పుడే సబ్స్క్రైబర్స్ వస్తాయి, అప్పుడే రెవెన్యూ చేయండి. లేకపోతే రావు. ఆడేదే బాడ్ గేమ్. మీరు లైవ్ పెట్టేటప్పటికన్నా నాకు మీసాలు కూడా లేవన్నా, మడ్డలా ఉండేది నా ముఖం. మీరు లైవ్ పెట్టేటప్పటికి అయ్యో వీడియో కూడా మా వెనకలికి వెళ్ళి ముడ్డ లెక్కనే ఉండే నా ముఖం అని చెప్తుండు. నిజంగానే నా ముఖం కూడా మడ్డలా ఉండేది. మీరు లైవ్ పెట్టేటప్పుడు మామ వీళ్ళు ఎవరు మామ, వీళ్ళనే తిట్టుకుంటారు. వైట్ ఈజ్ లైవ్ ఇది పని ఎంత పొడవైన అన్న కాదు ఆడేది బీజిఎం పైన పబ్జీలో ఎందుకు మళ్ళీ నాకు అర్థం కాదు. పాపం వాళ్ళు భయపడుతుర్రా దేనికి? నేను ఆడేది బీజిఎంఏ కదా, నాకు బీజిఎంఐ లోగో వస్తుంది. అక్కడ పబ్జీ లోగో ఎందుకు వస్తుంది? క్వశ్చన్ చేయండి ఫస్ట్. క్వశ్చన్ చేయరన్నా మేము మెర్రిపోగలం. మాకే వచ్చి క్వశ్చన్ చేస్తారు. నిజాయితీ ఉంటే నడవదు బ్రో. నేను 10 మందికి సపోర్ట్ చేసి వచ్చిన నడవదు అది. ట్రూ మంది మీద పడి ఎందుకు బ్రో? నిజం చెప్పాలంటే పుంజు హ్యాస్ ఆల్వేస్ హెల్ప్డ్ చిన్న యూట్యూబర్స్ ర్యాండమ్గా తీసుకొని వాళ్ళని హెల్ప్ చేసి గ్రో చేయడం. పుంజువే యాక్చువల్లీ పబ్జీలో స్టార్ట్ చేసిండు. దీని ముందు ఎవ్వరు చేయకపో అందరు. ఎప్పుడైనా స్కౌట్ కానీ చూసిర్రా మీరు, లేకపోతే జానతన్ కానీ చూసిర్రా? వానితో వాళ్ళు నలుగురిని పెట్టి వీడిని సబ్స్క్రైబ్ కొట్టండి, వీడు ఇట్లా ఉంటాడు. ఎవరు చేయడు. ఓవన్ గుద్ద తీటకి ఓవన్కి అవసరం ఉండదు. బట్ ఇన్ తెలుగు కమ్యూనిటీ, గేమింగ్ కమ్యూనిటీ, పుంజు హెస్ డన్ దాట్. మీ పని మీరు చేసుకోర్రా బై. నా జోలికి వచ్చిరనుకో నేను ఎట్లా అంటే బంద్ చేసి దెంగేస్తారు. లైవ్లు బంద్ చేసుకుంటారు చెప్తున్నా. మళ్ళీ నేను అంత పిచ్చిపుకులు అని నా గురించి మీకు తెలియదు. నేను ఒక్కసారి ఎంట్రీ ఇచ్చిందంటే కథమే అయిపోయింది. Till now we pushed 10 to 15 YouTubers to 100K. చిన్న మాటనా 10 to 15 YouTubers to 100K చెప్తున్నా కదా. సో దీని బదులు మీరు ఒకవేళ మీకు అంతా తర్వాత ఆ ఫీలింగ్ వస్తుంది, నన్ను వీడు లేపిండు ఆడు చెప్పుకోడు కూడా. యూజువల్లీ నేనైతే మనం చెప్పుకోవడం కూడా చూడలేవాడు. ఒక 6-7 మంత్స్ సపోర్ట్ చేస్తాడు, మళ్ళీ షిఫ్ట్ అయిపోతాడు, వేరే ప్లేయర్స్ని చేస్తాడు, మళ్ళీ సపోర్ట్ చేస్తాడు. కానీ అయిపోయింది. ఒక్కొక్క వీడియో ఎక్కడ దెంగేస్తావు నాకే తెలియదు. నేను చేయను, ఎందుకంటే మనోళ్ళు కాబట్టి. నా పగోడైనా నేను మనోడే అనుకుంటా. అది అట్లాంటి నేను పుంజు. అది నన్ను ఎంతమంది హేటర్స్ వచ్చి నా లైఫ్లోకి ఎంతమంది హేటర్లు వచ్చి. ఇప్పుడు ఏం లేదు భయ్, ఇప్పుడు 2000 మంది వాచింగ్, నథింగ్. 50,000 మెంబర్స్ 60,000 మెంబర్స్ వాచింగ్. అప్పుడు నా హేటర్స్ వచ్చినా కూడా వాళ్ళకి సంజాయించి పంపించేసిన. మనోడే రా భయ్ వదిలేసాను. అది అట్లాంటి కాబట్టి ఇప్పుడు ఇక్కడ నిలబడ్డా. ఎవడి నా గురించి ఏం చేసినా పట్టించుకోని మొట్టగాడి దెంగేమాట. అదే సో గుద్దలేలు పెట్టి అంత వాసన చూసే ఆనికేం అవసరం రాలే ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మీరు కూడా అంతా చేయడం బంద్ చేయండి. సో దిస్ వాజ్ ఇట్ గైజ్. అండ్ అదే చెప్తున్నా, ఐ హోప్ మీరు అందరు మజా చేసి. నేనైతే తకాయించిపోయినా మొత్తం. అండ్ మీకు స్ట్రీమ్లో మజా వచ్చింది. ఇఫ్ యూ లైక్ ద వీడియో చాట్లో #Rohit అని కొట్టేసి మామ #Kappa push it. అండ్ జస్ట్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు ఎప్పుడైనా సరే విల్ టాక్ ఆన్ డిఫరెంట్ టాపిక్స్. అండ్ నెక్స్ట్ వీకెండ్ అయితే లైవ్ రాదు, బట్ కమింగ్ నెక్స్ట్ వీకెండ్ వదిలేసిన నెక్స్ట్ వీకెండ్ సెప్టెంబర్లో డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు ప్లే గేమ్స్. అండ్ ఇఫ్ యూ ఆర్ న్యూ టు ద ఛానల్ జస్ట్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇట్లాంటి కంటెంట్ నాకు తెలిసి నో వన్ ఈస్ గోయింగ్ టు డెలివర్. యాజ్ నేను చెప్పిన, అగైన్ ఐమ్ రిపీటింగ్ ఇట్,
you all are gonna just have fun, stress free, enjoy చేయండి, మజా చేయండి. అండ్ ఇన్ ద ఎండ్ ఆఫ్ ద డే గైస్, ఎవ్రీథింగ్ ఇస్ ఫర్ ఎంటర్టైన్మెంట్, ఓకేనా? నాకేం పర్సనల్ హేట్ వంతు లేదు. ఇట్స్ ఆల్ ఎమోషన్స్ వచ్చినాయి, చెప్పినాం యాక్చువల్లీ, అండ్ దట్ ఈస్ ఫ్యాక్ట్. దాంట్లో ఏం తప్పు లేదు. అట్లాంటి లంజోడుకులు, అట్లాంటి చిల్లరగాల వల్ల చాలా మీకు కనిపించేమో యాజ్ అ వ్యూవర్, మీకేం కనిపించదు. బట్ వెన్ యూ ఆర్ ఇన్ టు దాట్ మీకు అర్థమవుతుంది ఎంతనో. మీరు ఒకసారి కంటెంట్ చేసి ట్రై చేయండి. మీరు కష్టపడి మీ రీల్స్ పోకుండా, నేను అట్లాంటిలే మీరేం తప్పు కష్టపడతారు, కానీ వెన్ యూ సీ అండ్ వెన్ యూ నో దట్ దిస్ ఇస్ నాట్ ద రైట్ కంటెంట్ టు బి పుష్డ్, సపోర్ట్ చేయకండి. అర్థమైందా? రైట్ అండ్ రాంగ్ దాంట్లో చూడండి ఎప్పటికీ. సో దట్స్ ఇట్ గైజ్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్, అండ్ స్పెషల్ షౌట్ అవుట్ టు మై బ్రదర్ ఆల్వేస్, Gautam, and that's it. We are going to end the stream right now. Have fun.